ఓ పక్క రేవంత్ ప్రభుత్వం అకాల వర్షాలు రైతులను ఆగం చేస్తుంటే మరో పక్క కొనుగోలు కేంద్ర నిర్వాహకులు తూకంలో నిలువున ముంచుతున్నారు. బస్తాలో తూకాల్సిన ధాన్యం కంటే అదనంగా 2 కిలోలు తూకం వేస్తూ రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా షబ్దీపూర్ గ్రామంలో వెలుగు చూసింది. కొనుగోలు కేంద్రం నిర్వాహకుల మోసంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు కాంటాలను అడ్డుకొని ఆందోళనకు దిగారు. ఇప్పటికే సుమారు 1000 బస్తాల ధాన్యం తూకం వేశారని, వాటిలో అదనంగా తూకం వేసిన వడ్లకు డబ్బులు చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు వచ్చి సమస్యను పరిష్కరించే వరకు కొనుగోలు చేయొద్దంటూ రైతులు నిరసనకు దిగడంతో ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయాయి. సెంటర్ స్టార్ట్ అయ్యి 2 రోజులు అవుతుంది. ఇక్కడ మేము రైతులందరం కలిసి ఇది జాలి పట్టకుండా చేయకుండా కాంట పెట్టమంటే 42 కిలోల 250 గ్రాములు పెట్టాలని రైతులందరూ కలిసి నిర్ణయించుకున్నాం. ఎలాంటి జాలి పోయకుండా. కానీ మేము ఇక్కడ సెంటర్లో పెట్టే కాంట అది 42 కిలోల 250 గ్రాములు ఇక్కడ చూపిస్తుంది సంచి బస్తా వెయిట్. కానీ బయటకెళ్ళి మేము దోక్కుంటే అది 44 కిలోల 250 గ్రాములు చూపిస్తుంది వెయిట్. 2 కిలోల తరుగు మాకు చాలా కనబడుతుంది. 800 నుండి 1000 బస్తాలు ఆల్రెడీ రైస్ మిల్కి డంప్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక 250-300 బస్తాలు ఆల్రెడీ ఇక్కడ వెయిట్ అవుతుంది, లోడ్ అవుతుంది. ఇక్కడ DCM 42 కిలోల 250 గ్రాములు సంచికి తీయాలి. కానీ ఈయన చూపించేది 42 కిలోల 200 గ్రాముల చూపిస్తుంది. కానీ అది బయట ప్రైవేట్ కాంట పైన చూపితే 44 కిలోల 200 గ్రాములు చూపిస్తుంది. అంటే 2 కిలోల ఎక్కువ వెళ్తుంది. కానీ మాకు ఇక్కడ డిస్ప్లేలో ఈడ సెంటర్ కాంట చూస్తే 40 కిలోల 250 గ్రాములే చూపిస్తుంది. బయటకు ఈ కాంట ప్రైవేట్ కాంట చూస్తే 2 కిలోల తరుగు ఏర్పడుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, ఒకవైపు అకాల వర్షాలు, ఒకవైపు రేవంత్ ప్రభుత్వం, ఇలా రైతుల్ని అందరూ మోసం చేస్తూనే ఉన్నారు. ఇటు ప్రభుత్వం మోసం చేస్తుంది, ఇటు అకాల వర్షాలు నిండా ముంచాయి. అయినప్పటికీ కూడా కష్టపడి తూకం వరకు తీసుకొచ్చుకున్నారంటే వాళ్ళ కష్టం వెనకాల ఎంత దాగుంటుందో తెలుసుకోవచ్చు. అంటే ఈ నేపథ్యంలో తూకాల దగ్గర కూడా, అంటే చివరి మజిలీలో కూడా వాళ్ళకి ఇంత ధాన్యం అమ్ముకునే టైంలో ఇలాంటి మోసం జరగడం ఎంతవరకు సమంజసం? రైతులు ఏమంటున్నారు? ఇవాళ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా అదే పరిస్థితి ఉంది. ధాన్యం కొనుగోలు, వరి నాట్లు వేసిన కాడి నుంచి కొనుగోలు కేంద్రం ప్రక్రియ జరిగేంత వరకు రైతు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక పక్క ప్రభుత్వం మోసం చేసింది. రైతు భరోసా, రైతు బీమా వంటి సదుపాయాలతో పాటు రైతుకు సంబంధించినటువంటి అనేక సదుపాయాలను, విత్తనాలు, ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా చేయగా ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోయిగా 1000 ప్రయాసలు వచ్చి ఇవాళ రైతు ఎట్టకేళ్లకు వరిని సాగు చేసుకొని అష్ట కష్టాలు పడి ధాన్యాన్ని అమ్ముకుంటే ఎక్కడ చూసినా దోపిడీ కనబడుతుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా, ముఖ్యంగా కామారెడ్డి జిల్లా షబ్దీపూర్ గ్రామంలో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కావాలనే కక్ష సాధింపు చర్యల ఉన్నట్టుగా PACC ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ ధాన్యం కొనుగోలు కేంద్రంలో అదనంగా ఒక్క సంచికి, అంటే సంచి 50 కిలోల సంచి ఉంటుంది, దానికి 2 కిలోలు అదనంగా తీసుకోవడం జరుగుతుంది. ఇలా మోసాన్ని పసిగట్టిన రైతులు పక్కనున్నటువంటి ప్రైవేట్ కాంటలో తూకం వేయగా అదనంగా 225 గ్రాములు ఎక్కువ తీసుకున్నట్టుగా స్పష్టంగా కనబడుతుంది. ఏదైతే ప్రైవేట్ కాంటకు దీనికి వ్యత్యాసం 225 గ్రాములు ఎక్కువగా ఉంది. అంటే దాదాపుగా 1000 సంచులకు పైగా ఇప్పటికే ధాన్యం కొనుగోలు నుంచి లిఫ్ట్ చేయడం జరిగింది. మరి రైతులు మోసపోయామని గ్రహించినటువంటి రైతులు ఆందోళనకు దిగారు. ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే 1000 సంచులకు పైగా ధాన్యాన్ని కొనుగోలు చేసినామో ఆ 2 కిలోల సంబంధించిన ధాన్యాన్ని స్పష్టంగా ఇవ్వాలని, అదేవిధంగా దానికి రేటు కట్టాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో అటు కోటగిరి మండలంలో, నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన కోటగిరి మండలంలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ధాన్యం కొనుగోలులో వ్యత్యాసం కనబడుతుంది. అదేవిధంగా ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్న ప్రక్రియలో రైస్ మిల్లర్లు వేధిస్తున్నారు. అదనంగా ఒక సంచి వేసి ఆ సంచికి తూకం కూడా వేయడం వల్ల ఇబ్బంది జరుగుతుంది. అంటే అదనంగా 3.5 కిలోలు ఎక్కువ తీసుకుంటున్నారనే పరిస్థితి నిన్న మూకుమ్మడిగా రైతుల నుంచి వచ్చేసి కోటగిరి తహసీల్దార్ కి ఫిర్యాదు చేసిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది.
కనబడుతుంది. ఒకవేళ అట్లాగో ఇట్లాగో ధాన్యాన్ని కొనుగోలు చేసిన తర్వాత దాన్ని లిఫ్ట్ చేయడానికి కూడా రోజుల తరబడి టైం పడుతుంది. ఈ నేపథ్యంలో అకాల వర్షాలు ముంచెత్తుతాయి. తుఫాన్ హెచ్చరికలు ఉన్న నేపథ్యంలో రేపొద్దున వర్షం పడితే పరిస్థితి ఏందనే అంశంపైన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ధాన్యాన్ని కొనుగోలు చేయడం జాప్యం ఒకవైపు అయితే, కొనుగోలు చేసిన ధాన్యాన్ని లిఫ్ట్ చేయడం పోవడం మరోవైపు, కొనుగోలు చేస్తే దానికి అదనంగా 2 కిలోల తరుగు పేరుతో వేధింపులు, అదేవిధంగా రైస్ మిల్ వేధింపుల వల్ల రైతు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. పిఏసిసి ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి సెంటర్లలో సంపూర్ణంగా ధాన్యం కొనుగోలు చేసే ప్రక్రియ ఉంటుంది. దీంట్లో తరుగు కానీ ఇబ్బందులు కానీ ఎలాంటి పరిస్థితి లేదు. మొదటగా మొన్న 15 రోజుల క్రితం పెట్టిన ధాన్యానికి ఇప్పటి వరకు పైసలు పడలేవు. దాదాపు బోనస్ ఇస్తామన్నారు. ఆ బోనస్ పరిస్థితి ఏందనే విషయంలో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటు బోనస్ పడకపోగా పైగా రైతులకు ఇదే అంశం పైన పలుమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. ఖచ్చితంగా షబ్బీపూర్ గ్రామంలో ఉన్నటువంటి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు చేసినటువంటి ధాన్యానికి ఖచ్చితంగా 2 కిలోలకు రైతుకు చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా రోజుల తరబడి ఏదైతే రైస్ మిల్ కు కొనుగోలు చేసిన ధాన్యం ఉందో అది రోజుల తరబడి లిఫ్ట్ చేయకపోవడం వల్ల తరుగు వస్తుంది. చివరిగా పెద్ద కాంటకు ఎక్కే వరకంటే దానిలో తరుగు ఓవరాల్ గా తగ్గుతుంది. కాబట్టి రైతులంతా ఈ ప్రక్రియను వేగవంతం చేయాలి. కొనుగోలు చేసినటువంటి ధాన్యాన్ని తక్షణమే లిఫ్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. రైట్ రవీందర్, థ్యాంక్ యూ.